అండి ఈ రాష్ట్రం ఈ దేశం నాశనం అవబోతుంది అని నేను 100 సార్లు చెప్పాను. మీడియా మిత్రులు ప్రతి టైము కవర్ చేశారు. మీ మీడియా లేకపోతే ఫేస్బుక్ లేకపోతే ఇప్పుడు నన్ను లోపలికి అలౌ చేయకపోదు. ఎం వెంకటేశ్వర్లు సబ్ ఇన్స్పెక్టర్ ఎడిషనల్ డీజీపీ ఆయనకి పర్సనల్గా మా ఫోన్లో కాల్ చేసి సార్ను లోపలికి పంపించని 2 టైమ్స్ చెప్తే ఎడిషనల్ డీజీపీ వాళ్ళు లోపల ఉంటారు కదా, ఆయన పేరేంటి, ఇక్కడ రోజు ఉంటారు, రవి గారు ఒక్క ఆయన ఉంటారు, తమిళ ఆయన, ఫోన్ చేసి పంపమంటే ఈ సబ్ ఇన్స్పెక్టర్కి ఎవడిచ్చాడు అధికారం? ఎడిషనల్ డీజీపీ చెప్తే ఆయన పంపలేదు అంటే 8 నిమిషాలు క్వైట్గా నిలబడ్డా. మేము ఇల్లీగల్గా వచ్చామా? లీగల్గా వచ్చాం. ఇన్ఫార్మ్ చేయకుండా వచ్చామా? ఇన్ఫార్మ్ చేసి వచ్చాం. ద్వివేది గారికి నేను టెక్స్ట్ పెట్టాను, ఆయన టెక్స్ట్ చదివారు. నేను 6 PM అరౌండ్ టైంకి వస్తున్నాను. ఎందుకు? నిన్న జరిగిన అవినీతికి ఇంకా ఆయన ముఖం చూపించుకోలేరు. ఆయన కూడా ఒప్పేసుకున్నారు కదా అవినీతి జరుగుతుందని. ద్వివేది గారు ఒప్పుకున్నారు. ఆయనకి ఊహకు అతీతం ఏం జరిగింది నిన్న. నేను పర్సనల్గా నర్సాపురం ఎంపీ కాన్స్టిట్యున్సీకి 50 పోలింగ్ బూతులకు వెళ్ళా. అందులో 45 పోలింగ్ ఈవీఎం మెషిన్లు పనిచేయాల. 45 1 by 1 కౌంట్ చేసి ఉదయం 5:30 నుంచి 7 గంటల వరకు వాళ్ళు ప్రిపేర్ చేయాలి. చేశారా? లేదు. సరికదా 7 నుండి 9:45 వరకు లూథరన్ గ్రౌండ్స్కి వెళ్ళాం. చూసారు మీరు, అక్కడ లూథరన్ అక్కడ కూడా పనిచేయాల. స్కూల్ గ్రౌండ్స్కి వెళ్ళాం, అక్కడ పనిచేయాల. పబ్లిక్ ప్లేస్ ఏరియా వెళ్ళాం, పోలింగ్ బూత్లకి అక్కడ ఒకే ఒక దగ్గర ఒక 60-70 మంది పోల్ చేస్తున్నారు, 100 మంది అక్కడ పనిచేసింది. ఇదేంటిది తత్మాయాన్ని పనిచేయకపోవడం అంటే 50లో 45 అంటే 100కి 90% 10 గంటల వరకు పోలింగ్ పనిచేయాలా. వీళ్ళేమో ఏమంటారు 10% పోల్ అయిందని. ఏంటి డ్రామా? అందుకే ద్వివేది గారికి ముఖం చూపించుకోవడానికి సిగ్గేసి వాళ్ళ అసిస్టెంట్ని కలమంటారు. అక్కడ ఆపడానికి ట్రై చేశారు. నేను బయటాయించడానికి రెడీ అయ్యా. తిడితే లోపలికి ఎంట్రన్స్ ఇచ్చారు. ఇదేంటిది? జగన్ ముఖ్యమంత్రి కాకముందే ఇంత అవినీతి అయితే ఇంకా ఆయన ముఖ్యమంత్రి అయితే ఇంకెంత అవినీతి ఉంటుంది? మోదీ చెప్పినట్టు చేయాలి. జగన్ బుర్రబెట్టుకో, నువ్వు 1000 రెట్లు చిన్నోడు జయలలిత కంటే. జయలలిత లోపలికి వెళ్ళింది హాస్పిటల్కి, తిరిగి రాలా. 75 రోజులు కుక్ చేశారు లోపట. అర్థమైందా? నువ్వేదో అనుకుంటున్నావు నీకు పవర్ ఉందని. వాళ్ళు చెప్పినట్టు బానిసల్లా చేసే కంటే అడుక్కు తినడం బెటర్. కేఏ పాల్ని చూసి నేర్చుకో. ప్రపంచంలో ఎప్పుడు అడుక్కోలే, అందరికీ డిమాండ్ చేశా, కమాండ్ చేశా, రూల్ చేశా, లీడ్ చేశా. ఇదేం బ్రతుకు? ఈ చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు బుర్రతో మనోనేత్రాలు తెరవబడ్డాయి. ఇంతవరకు లేదు. రోజు చెప్తున్నాను. ఎందుకు వచ్చాను ఇక్కడికి? ఫిబ్రవరి 20 ఫిబ్రవరిలో ఎందుకు వచ్చాను, మార్చిలో ఎందుకు వచ్చాను, ఎలక్షన్ కమిషన్కి ఎందుకు వెళ్ళాను, జనవరి నుంచి కంటిన్యూగా ఎందుకు చెప్తున్నాను? మోదీ ఎప్పుడైతే ఎలక్షన్ కమిషనర్స్ని 2 years బ్యాక్ మార్చేశారో, మొత్తం అందరినీ చీఫ్ జస్టిస్ని తీసి కొత్త జస్టిస్ని వేశారో, సుప్రీంకోర్టు జడ్జెస్ సిట్టింగ్ జడ్జెస్ 4 జనవరి 18ని ప్రెస్ మీట్ పెట్టి లాస్ట్ ఇయర్ చెప్పినప్పుడే, అంతకుముందు 2 years నుంచి కపిల్ సిబ్బల్ గారు నన్ను కాల్ చేసిన దగ్గర నుండి, కాంగ్రెస్ లీడర్స్ నన్ను కాల్ చేసిన దగ్గర నుండి, మాయావతి, మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్ వీళ్ళందరినీ 2 years ఎందుకు కలిపా? ఒక్క చంద్రబాబు నాయుడు గారు లేట్గా అండర్స్టాండ్ చేసుకున్నారు. మాయావతి ముందు అర్థం చేసుకుంది మోదీ వస్తే డేంజరస్. అందుకనే అఖిలేష్ మాయా కలవడం జరిగింది. ఈరోజేమో థర్డ్ ఫ్రంట్ అంటాడు, ఇంకా సేవ్ ఇండియా, ఏదో సేవ్ డెమోక్రసీ అని తిరుగుతారు. చంద్రబాబు నాయుడు గారు మనోనేత్రాలు ముందే తెరిచుంటే ఈ ప్రాబ్లం రాకపోను. ఆయన ఫూలిష్నెస్సే ఇప్పుడు కొంప ముంచుకొచ్చింది. ఇప్పుడు ఆయనకు అర్థమవుతుంది ఆయన డేంజర్లో ఉన్నాడు, ఆయన జైలుకి వెళ్ళిపోతున్నాడని. ఆయన కొడుక్కి నిన్న కాక మొన్న అర్థమైంది. ఇది నాకు అర్థమయ్యే 5 years నుంచి మోదీని ఎక్స్పోజ్ చేస్తున్నాను. ఇండియా టుడేకి కంటిన్యూగా టచ్లో ఉన్నాను. ఇక్కడున్న హైదరాబాద్లో ఉన్న మీనన్ గారికి, అక్కడ ఉన్న జావేద్ అన్సారీకి, రాజ్దీప్ సర్దేశాయికి, అరుణ్ పూరి గారికి, ఓనర్కి రెగ్యులర్గా ఏదో ఒక మీడియా ఛానల్తో టచ్లో ఉండాలని ఇక్కడ ఏబిఎన్
రాధాకృష్ణ గారికి, T5 నాయుడు గారికి, ఎన్టీవీ చౌదరి గారికి, TV9 రజనీకాంత్ అండ్ రవిప్రకాష్ టీంకి ఎందుకు టచ్లో ఉన్నాను? మన రాష్ట్రం నాశనం అయిపోతుంది. జగన్ని డిసైడ్ చేశారు సీఎం చేయడానికి. చంద్రబాబు నాయుడు గారు ఏదో 38 ఫారాలు మాయి పెడితే కొంచెం జగన్ తగ్గితే, అరే ఈవీఎం మిషన్లు, నేను కపిల్ సిబ్బల్ గారు ఏం డిస్కస్ చేసాం? ఈ ఈవీఎం మెషిన్లు ట్యాంపరింగ్ కాదు అయింది. ట్యాంపరింగ్ అన్నది 1, 2, 3, 4 అవుతాయి. సిస్టమ్స్ కంప్యూటరైజ్ చేసి అన్నీ 7 to 10 ఎందుకు పని చేయకుండా చేశారు? బుర్రబెట్టండి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, నేను రెగ్యులర్గా చెప్పింది, అసలు వాళ్ళు మొత్తం చిప్పే మార్చి కంప్యూటరైజ్ చేసి ఇన్ని ఓట్లు చూసారా? నిన్న హెలికాప్టర్ గుద్దుతుంటే ఇద్దరు లేడీస్ ఒక జంట వచ్చి ఇలా మార్నింగ్ ఏం చెప్పారు? సార్ మేము హెలికాప్టర్కి వేసాం, అదేమో ఫ్యాన్కి వచ్చింది పడిందని. ఇప్పుడు నార్త్ ఇండియాలో హాతీకి వేస్తే కమలానికి పడిందని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు 30% అని. 30% కాదు, మీ ఊర్లో 30% ఏమో, మంగళగిరిలో, నరసాపురంలో 90% విత్ ప్రూఫ్. మేము ఫేస్బుక్లో ఇచ్చాం, మీ మీడియా ఛానల్స్ రిపోర్ట్ చేశాయి. తెల్లవారి 7 గంటలకే ఫస్ట్ ఛానల్ 7, 7:30 మహాన్యూస్ రిపోర్ట్ చేసింది. తర్వాత మోజో, తర్వాత భారత్, తర్వాత ABN, తర్వాత TV9 వచ్చిన ఛానల్స్ అందరికీ 7 నుండి 10 గంటల వరకు నేను లైవ్ వచ్చాను. ఎందుకు వచ్చాను? మా ఫేస్బుక్లో లైవ్ ఎందుకు వచ్చా? ఇవన్నీ జరుగుతాయని తెలుసుండే ఇది ఇల్లీగల్ ఎలక్షన్. మిస్టర్ మోదీ, యువర్ డేస్ ఆర్ నంబర్డ్. రిమెంబర్ దాట్. You are thinking, your RSS is thinking that you can control this country by bringing Jagan here and KCR in Telangana. Remember, when your sins are ripe, reaches to the levels of God's height, no one can stand before God and you will face the consequence. This nation is found and created by the principles of God, irrespective of caste, creed, religion and nationality. So therefore, give up and let justice rule. That's why what I am calling upon now, tomorrow morning I am going to Delhi. I am calling all people. Chandrababu Naidu problem is fighting alone. That's why nobody listening to him. Let us join hands and hearts together. Let us come together. I have united 16 political parties in Kenya, 19 political parties in Burundi, 17 political parties in India, 6 political parties in Sudan. I have done this all my life, uniting 5 political parties in Liberia. All my life I have united political parties to work together in unity, to fight with one goal. What is our goal? Save secular India, which I have started. You might have called it another name. We have to save the nation. Whether I become CM or not doesn't matter. Whether I become MP or not doesn't matter. We have to save this nation. So now Mr. Dwivedi, the Andhra Pradesh election officer, has no answers. Because he has already told me there will be proper election. నిన్న కాక మొన్న వచ్చి ఏం చెప్పాను ఆయనకి? ఎలక్షన్ 7 గంటలకి స్టార్ట్ అవ్వాలి, 6 గంటలకి క్లోజ్ అవ్వాలి, నైట్ టైం ఎలక్షన్ జరగకూడదు. అంటే ఏమన్నారు? నైట్ టైం ఎలక్షన్ జరగదు, అంతా పెర్ఫెక్ట్గా జరుగుతుందని. రాష్ట్రం అంతా నైట్ టైం ఎలక్షన్ జరిగింది, డే టైం ఎక్కడ ఎలక్షన్ జరగల. ఎవరు రాయుడు లాస్ట్ విజిట్ మనం వెళ్ళింది? సిరిపల్లి, నర్సాపురం అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ 5 సిరిపల్లి. మార్నింగ్ వెళ్ళాం, 2 గంటల వరకు సిరిపల్లి పోలింగ్ స్టార్ట్ అవ్వలే. అందరూ చూడండి, మీ మీడియా ఉంది, మోజో లైవ్ ఇచ్చాను నేను అక్కడ. రాత్రి 6:30కి 2:30కి స్టార్ట్ అయింది, మళ్ళీ 2 గంటలు బ్రేక్ అయింది. బయట 720 మందిని కౌంట్ చేశాం మేము. ఎవరు పంచుతున్నారు స్లిప్స్? ఎన్ని గంటలకి? 6 గంటలకి. ఈ ద్వివేది గారు అన్నారు మీరు వెళ్ళొచ్చు, లోపల బెడ్ కూడా వేసేళ్ళు పడుకోవచ్చు అన్నారు. కరెక్ట్గా 6 గంటలకు పోలీసులు వచ్చి నన్ను బయటికి లాగడానికి ప్రయత్నించారు. ఎందుకంటే మీరు ఇక్కడ ఉండకూడదని. అరే నేనెందుకు ఉండకూడదు? క్యాండిడేట్ని కదా.
ఎందుకు మేము రికార్డింగ్ చేస్తున్నాం. ఏంటి, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ పింక్ స్లిప్స్ ఇచ్చేస్తున్నాడు, ఇచ్చేగానే వాళ్ళకి చెప్తున్నాం మీరు వెళ్ళిపోండి రా అని. మళ్ళీ చెప్పడం, మా వాళ్ళు రికార్డ్ చేయడు. దేశ చరిత్రలో ఇలాంటి ఎలక్షన్లు జరిగాయా? ఇది నవ్వడం కాదు, వెరీ సీరియస్ సిచ్యువేషన్. మీకు అర్థం అవట్లేదు. ఈ దేశాన్ని నాశనం చేయడానికి ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ వీళ్ళు ఏకమై మోదీతో ఫైట్ ఇచ్చి చివరికి మోదీని సరెండర్ చేసి నితిన్ గడ్కరీని, రాజ్నాథ్ సింగ్ని తీసుకొస్తానన్నాను. మొన్న రాజ్నాథ్ సింగ్ గారితో 3.5 hours నేను ఆయన ఇంట్లో ఉన్నాను. మార్చి 11ని ఢిల్లీలో. ఆయన చెప్తేనే CEO సునీల్ అరోరా గారిని కలిశాను. ఇప్పుడు ఈయన ఎలా కలవడం లేదో రేపు సునీల్ అరోరా కూడా ఆర్డర్స్ వచ్చి ఉంటాయి కలవద్దని. లేకపోతే కలిసేటప్పుడు ఎంత గౌరవంగా ఆయన మాట్లాడారు. యు ఆర్ రైట్, ఇన్ని ఏ ఫారాలు బి ఫారాలు దొంగలు ఉంచడం రాంగ్. అది మేము సెక్యూరిటీ ప్రొవైడ్ చేయనందుకు జరిగింది. ఇలాంటి మరేం జరగో, వీ విల్ కన్సిడర్ అని మరలా పిలిచారు. మరలా ఇప్పుడు వెళ్ళాను, మార్చి 29ని ఎంటైర్ కమిషన్ కలిశాను. వీ విల్ కన్సిడర్ టు పోస్ట్ పోన్ ది ఎలక్షన్ అని 5 మాట ఇచ్చారు. ఆర్డర్స్ ఎవరు, బాస్ ఎవరు? నరేంద్ర మోదీ. అసలు నరేంద్ర మోదీకి బాస్ ఎవరు? భాగవత్ అని ఒకడు ఉన్నాడు, ఆర్డర్స్ వేస్తుంటాడు చంపండి రాని. హే మిస్టర్ భాగవత్, ఐ డోంట్ కేర్ ఎ డ్యామ్ థింగ్ వాట్ యు ఆర్డర్. యూ అండర్స్టాండ్? I don't fear death and destruction. You may be interested to live. I am not. I am a true follower of God, Jesus, Martin Luther King and Gandhi. If I can't find a reason to die, I won't live happy life. My people are dying and I will do everything possible. You are in my list that American CIA has. Watch what you are doing. Why am I daring dashingly wandering on the street, walking on the street without fear? Can you walk like me?